సినిమా రంగంలో మీకు ముందున్న తరం వాళ్ళు బాగా మిమ్మల్ని ఆకర్షించిన రచయిత ఎవరు అంటే బాగా నచ్చిన మీకు? అది ఏ రంగంలోనైనా ఒక్కరు కాదు ఆర్కే గారు. అంటే ప్రతి రంగంలోనూ ప్రతి వాళ్ళ కంట్రిబ్యూషన్లోనూ కొంత గొప్ప ఉంటుంది. అంతా గొప్ప ఉండే అవకాశం కూడా లేదు. అది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. సో ఫలానా వాళ్ళ అభిమాని అంటే ఫలానా వాళ్ళు ఎందుకు కాదు అని ప్రశ్న వస్తుంది. వాళ్ళు గొప్పగా రాయలేదా? రాసి నువ్వు వద్దనుకున్నా కావాలనుకున్నా గొప్ప ఉండే ఉంటాయి. నేను యాక్చువల్గా సిరివెన్నెల తరంగాలో నా పుస్తకం వేసినప్పుడు వరుసగా మొత్తం అందరికీ కోట్ చేశాను. పరమాద్భుత శాశ్వతంగా నిలబడేవారు. సో ఆయా విద్యలో ఉన్నటువంటి అద్భుతత్వాన్ని గ్రహిస్తాను తప్ప ఒక్కళ్ళు అంటూ నాకు నటుల్లో కానీ మనుషుల్లో కానీ. అంటే ఒకటి ఉంది, ఇప్పుడు చాలా పాటలు వస్తున్నాయి, చాలా వింటూ ఉంటా. నాకు కొన్ని పాటలు నాకు ఇష్టమైనవి ఉంటాయి అనుకో. ఇష్టమైనవి ఎవరు రాస్తే వాళ్ళ గురించి నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు మీరు అది కనెక్ట్ అవ్వటం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సేమ్ ప్రతి వ్యక్తికి అట్లా ఎవరో మీకు ఒక కనెక్టివిటీ ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. సో వాళ్ళని మనం లైక్ చేస్తాం. అంటే వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పడం అని కాదు అక్కడ నా ఉద్దేశంలో. ఇప్పుడు మీరు రాసే నాకు ఇష్టం అండి, మీకంటే గొప్పగా రాసేవాళ్ళు లేరని నేను అన్నాను. అవునవును, మీరు చెప్పిందని సమాధానం చెప్పాలంటే నా తత్వ దృష్టికోణం నుంచి ఆలోచిస్తే నాకు ఒకరు కూడా లేదని చెప్పచ్చండి. ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు తప్ప కవుల్లో నా తాత్వికమైనటువంటి విశ్లేషణతో. ఓకే. బట్ ప్రతిభాపరంగా చూస్తే చాలామంది ఉన్నారు. ప్రతిభాపరంగా కాదు అంటే నాకు చాలా ఇష్టం. ఉదాహరణకి పదలాలిత్యంలో దాన్ని వినియోగించడంలో, పదచిత్రాన్ని కంటికి చూపెట్టడంలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు కానీ, భాషని ఎన్ని విధాలైన ఎన్ని రకాలైన మ్యాజిక్ ఆడుకోవటంలో ఎటు సుందరమూర్తి గారు కానీ, అవును, ఆయన ఆ తప్పుకుపోయే ఒక విద్య ఉంటుంది. ఎటు పడితే అటు తిప్పేసేస్తుంది. అది రేజర్ సెడ్జ్ మీద అవును కత్తిమిస్వామి అంతే అంతే అది ఆయన. అలాగే మామూలు పదాలను కూడా అత్యంత తీయగా చెవి వినిపించడంలో నారాయణ రెడ్డి గారికి ఎవరికైనా ఉంటుందా? అవును. అలాగే ఇప్పుడు నా సమకాలీనుల్లో కూడా చాలామంది ఒక్కొక్కప్పుడు చాలా గొప్ప పాట వస్తే నేను వాళ్ళకి ఫోన్ చేసి మరి అభినందిస్తారు, ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే వాళ్ళ పొగడ్డానికి మీ అభిమానాన్ని చూరగొన్న పాట ఏంటి? ఈ మధ్యకాలంలో అయితే గబ్బర్ సింగ్లో గన్నులాంటి కన్నులు ఉన్న జున్నులాంటి పిల్ల అని. అవును, అది పైగా రెగ్యులర్గా రైటర్ కాదు, దేవి ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అవును, అర్ధరాత్రి అతను ఫోన్ చేసి మెచ్చుకున్నాను. వాళ్ళకి అర్ధరాత్రి, మీకు కాదు. వాళ్ళకి నిజంగానే. అలాగే అనంత శ్రీరాము, రామజోగయ్య శాస్త్రి ఆల్మోస్ట్ ఒక మంచి పాట రాస్తే నేను రెండు కారణాలను మెచ్చుకోవడం. నాకు మనసుకు ఆనందం కలిగితే దాచుకోలేను, పంచుకోవాలని ఉంటుంది. రెండోది నేను చెప్పడం మూలాన్ని మిగిలిన వాళ్ళ దృష్టి మళ్ళుతుంది. ఓకే. ఒక మ్యూజిక్ ద్వారా కానీ చిత్రం తాలూకు జయాపజయాల ద్వారా కానీ అది వెళ్ళకపోవచ్చు. ఓకే. ఈ మధ్య ఓ సినిమాలో చాలా అద్భుతమైన పాట రాశాడు అనంత శ్రీరామ్. వయస్సు కుర్రతనం కాదు, ఆ రాయటం అంటే వాళ్ళ పరిమితులు ఉన్నవి తక్కువ. ఆ ఉన్న పరిమితుల్లో చంద్రబోస్ కానీ, నీ నవ్వుల తెల్లదనాన్ని, ఇలాంటివి మెచ్చుకోకపోతే తప్పు అవుతుంది. అవును, తప్పు అవుతుంది. కరెక్ట్. మెచ్చుకోకపోవడం అనేది నా సంస్కారానికి సంబంధించిన, వాళ్ళ సంస్కారానికి సంబంధించిన విషయం కదా. పూర్వీకుల్లో ప్రతి వాళ్ళ నుంచి ఆణిముచ్చులను కోట్ చేయగలను. అయితే ఒక్కళ్ళే అని అది ఇందాక మీరు అన్నట్టు నా తాలూకు ఒక తాత్విక అప్రోచ్ ఉందండి. దానికి క్యాటర్ చేయగలిగిన వాళ్ళు మాత్రం నాకు సంబంధించిన సత్యనారాయణ గారు.